హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. ఇప్పుడు ముచ్చట ఏంటంటే మా గల్లీలో వినాయకుని దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. లోపల అయితే కూరగాయలు అవన్నీ కడిగేస్తుంది, గిన్నెలు టెంట్ వేయించినాం. ఇప్పుడే మీకైతే మొత్తం A to Z మొత్తం చూపిస్తా క్లియర్ గా. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇక మా వంటకైతే టేక్ షర్ట్లు తీసినాం. ఇక మా పాట వాళ్ళ అయితే వాటి నిలుచున్నాడు, చేయన్ అయితే ఎత్తలేడు, చిట పెడతాడు. పొద్దుగాలు తానం చేసిండు. నిన్న మొన్ననైతే పొద్దుగాల చేయలే. ఇలా ఎందుకు చేసిండే ఇలా అన్నదానంగా అన్ని పనులు చేసుడు అవి కూడా ఉంటాయి అని చెప్పి ప్లానింగ్ కొద్ది ముందుగాలే చేసిండు. చెప్పాలని చెప్తే గైస్ మా వర్క్ అయితే స్టార్ట్ అయింది. జస్ట్ ఇప్పుడే మా వంటల మాస్టర్ సచ్చిలో స్టార్ట్ చేసినాం. పోయి అయితే ఇప్పుడు పెట్టినాం. మా వాళ్ళది గిన్నెలు కడిగిళ్ళు చూడండి ఒకసారి. సామాన్ అంతా అయితే అక్కడ పెట్టినాం. ఇక టకటక పని అయితే స్టార్ట్ చేసాడు. ఇక రైస్ మా రైస్ అయితే ఇప్పుడు మేము కింటలు ఎత్తున్నాం. ఇంట్లో 50 కిలోలు ప్లస్ ఇంట్లో 50 కిలోలు కింటలు రైస్ ఎత్తున్నాం. ఈ రైస్ అయిపోయినాక తర్వాత మా కూరలు స్టార్ట్ అవుతాం. పాలకూర పప్పు ఒకటి ప్లస్ ఆలుగడ్డ పప్పు ఒకటి ప్లస్ సాంబార్ ఒకటి, ఈ మూడు కర్రీలు ప్లస్ క్వింటాల్ రైస్. చింతపులుసు అయితే రెడీ అయినాయి, అవి కూడా అయిపోయింది. సాంబార్లకు అది మా బెస్ట్ వంటల మాస్టర్స్ రమేష్ అన్న అండ్ రమేష్ మామ వీరే తాత. ఇగో మా పిమ్మచ్చి సునీల్ బాగా ఆట వరకు వేస్తున్నాడు వచ్చి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మా వంటలు ఉన్న అన్నం అయితే అయిపోయింది. మొత్తానికి అయితే ఫైనల్ గా పప్పు ఉంది ప్లస్ సాంబార్ పొయ్యి మీద అట్లే ఉన్నది, అయిపోయింది. ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా చూపిస్తా. క్వింటల్ రైస్ ఇది 50 కిలోలు.
ప్లస్ ఈ 50 కిలోలు రైస్, సాంబార్ వచ్చారు. ఫైనల్గా అయితే మా వీడియోలో అయితే ఫైనల్గా అయితే మా వంట అయితే కంప్లీటెడ్. ఈ కట్టెలతోటి లైన్లు కడతాం, సపరేట్ గర్ల్స్కి వేరే బాయ్స్కి వేరే అన్నట్టు ఇట్లా కడతాం. స్పెషల్గా అయితే దీనికి వచ్చేసి అయితే మా రైస్ దాత సుమన్ డిష్ చూడండి. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మాకు అన్నప్రసాదం అయితే స్టార్ట్ అయింది. మా ఇంజపల్లి భక్తులు అయితే అసలు అందరూ ఇప్పుడు చూడండి ఒకసారి మేమైతే ఇక్కడ వడ్డిస్తున్నాం. ఒకసారి మేమైతే చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే కొంచెం తక్కువ. ఇంకొక మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే కంప్లీట్ అంతా నిండుతారు. మీకు మొత్తం చూపిస్తా. ఇంకా కొంచెం అయితే మొత్తం క్లౌడ్ అయితే ఘోరంగా ఉంటాయి, రద్దీ అంటే రద్దీ ఉంటాయి. మొత్తం ఇలా మెసాలు రావు చూడు, ఇట్లా ఉర్రు ఉంటే విపరీతంగా ఉంటాయి. సార్ అయితే మీరు చూడండి, మీకు చూపిస్తా మొత్తం క్లియర్ గా మీరు చూడండి. ఇట్లానే సాంబార్ అక్కడ వాటర్ వస్తుంది. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మాకు 50 కిలోలు క్వింటల్ పెట్టినాం కదా, క్వింటల్ రైస్ అయిపోయింది. 50 మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కోడైపోయిలు రైస్ బ్యాగ్ 25 kgs తీసుకురాని వేలు తీసుకొచ్చినాక మళ్ళీ పోయి అయితే మేము అంటూ పెట్టినాం, స్టార్ట్ చేసినాం. ఇక లాస్ట్ 50 kg అయిపోయింది. ఇంకా 50 kg రైస్ అయితే ఇక బుట్టాం తింటున్నది చూడొచ్చు మీరు ఒకసారి. ఇది కొంచెం ఉంది, ఇది కూడా అయిపోతుంది. క్లౌడ్ అయితే ఇంకా పెరుగుతుండ్రు. మేమైతే కోడకైతే పంపించినాం రైస్ బ్యాగ్ వచ్చినాక. ఇదైతే బ్యాగ్ వచ్చే వరకు అయితే మేము వేసరి పెట్టినాం. రైస్ వచ్చి మా ఊరికి కూడా పంపినాడా. కర్రీస్ అయితే ఫుల్ ఉన్నాయి. సాంబార్ చూడండి బాగుంది, పప్పు కూడా ఉంది. కాకపోతే ఆలుగడ్డ టమాటా వచ్చేసి అయిపోయింది. అంటే కొంచెం మా కమిటీ సభ్యులు మనం ఉంచుకున్నాం మేము అట్లా కొంచెం 2 ప్యాకెట్లు. మీరు చూడండి సాంబార్ చూడండి ఫుల్ ఉంది. మనకు కట్ట కనిపిస్తుంది, కట్ట కడుకుంటే ఇంత వచ్చింది. ఇప్పుడు మనకైతే రైస్ అయితే ఒక 20-30 మెంబర్స్ తినొచ్చు అంతే. ఇంకో 20-25 kgs వస్తుంది. వచ్చినాక మనం నెక్స్ట్ వీడియో మనం ఏంటో చూపిస్తాం. అయితే మీరు చూసుకున్నట్లయితే మా వాటర్ దాదా మా వాటర్ దాదా నందనూరు రమేష్ 15 క్యాన్లు అయితే తీసుకొచ్చినాం. ప్రయాణం 15 క్యాన్లు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఒక 10 తీసుకొస్తాను దాతకు. తీసుకురాను 1000 పిల్లలు ఒకరికి తీసుకొస్తున్నా. మైక్ ఇచ్చిండు, చెప్పని బాధ్యత చెప్తున్నా. చింతపాక్ దమ్ దమ్ రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చినాం మేము. మా ఇంట్లో తీసుకెళ్ళి గోడగా పెట్టారు.
ఇది మా ఇంట్లోది 25 కేజెస్ అయితే మనం వేస్తాం. ఇది మా ఇంట్లోది మేము తినద్దు రేపు ఇంత crowd అయితే ఉన్నారు, కొందరు వెయిట్ చేస్తున్నారు. ఏడా వాళ్ళు వచ్చినాక పెడదాం. ఏడా ఇట్లా చెప్తాడాన్ని మా ఇంట్లో బ్యాగ్ ఇది. వింజపల్లి యూత్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్న సంతర్పణలో భాగంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం నుండి మా యొక్క కమిటీ సభ్యులు కష్టపడితేనే ఈ యొక్క అన్నదానం కార్యక్రమం విజయవంతమైంది. మా యొక్క ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి బిస్సు సుమన్ గారికి మరి మా యొక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గైస్ ఫైనల్ అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. సక్సెస్ఫుల్ అయింది. మన కొత్త వాళ్ళు కానీ మన ఛానల్ వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. కింద కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ధను A to Z.